ప్రముఖ నేపథ్య గాయని, భారతదేశ చలనచిత్ర సీమ రంగానికే గర్వించదగ్గ గొప్ప నటీమణి అయిన ఎస్ జానకమ్మ గారు అకస్మాత్తుగా కన్నుమూశారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టుకునేలా చేసింది. ఆమె లేని లోటు ఎవరూ తీర్చలేరు. అలాంటి జానకి గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కోట్లాది మంది అభిమానులు, సినిమా రంగానికి చెందిన ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరు అవుతున్న వాళ్ళే. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆమె వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి రావడం మొదలైంది. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. జానకమ్మ గారు పోయి 2 రోజులు కూడా కాకముందే ఆమె మనవరాలి గురించి బయటపడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, ఎస్ జానకి గారికి ఇద్దరు మనవరాళ్ళు. ఒక మనవరాలి పేరు అప్సర, రెండవ మనవరాలి పేరు వర్ష. అయితే ఆమె పెద్ద మనవరాలైన వర్షకి పెళ్ళవ్వడం, అమెరికాలోనే సెటిల్ అవ్వడం, ఒక అనూహ్యమైన సంఘటనల మధ్య ఓ ఫైర్ యాక్సిడెంట్లో ఆవిడ కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త కూడా అప్పట్లో ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. ఇదిలా ఉంటే ఆమెకు ఉన్నది ఒకే ఒక్క మనవరాలు అప్సర. ఇక ఈవిడ పూర్తి పేరు అప్సర వైద్యుల. ఓ పక్క తన నాయనమ్మ ప్రముఖ నేపథ్య గాయనిగా, మరో పక్క తన తల్లి ప్రముఖ కూచిపూడి మరియు భరతనాట్యం డాన్సర్గా 50 ఏళ్లకు పైగా ఎవరి రంగాల్లో వాళ్ళు నిష్ణాతులుగా, గొప్ప వ్యక్తులుగా రాణిస్తూ ఉంటే, ఇక అదే కుటుంబం నుంచి వచ్చిన ఈమె కూడా ప్రముఖ యోగా టీచర్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అప్సర వైద్యుల ఒక యోగా టీచర్. దేశ విదేశాలలో యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ప్రముఖ యోగా టీచర్గా, సర్టిఫైడ్ యోగా టీచర్గా ఎన్నో అవార్డులని కూడా అందుకోవడం జరిగింది. అలాంటి ఈమె తన 5 ఏళ్ల వయసు నుంచే యోగా శిక్షణను ప్రారంభించింది. ఇప్పుడు దాదాపుగా 20 ఏళ్లకు పైగా యోగా టీచర్గా రాణిస్తోంది. అహం యోగశాల అంటూ బెంగళూరులో ఒక యోగా స్కూల్ని స్టార్ట్ చేసి ఎంతో మందికి ఈ యోగాలో శిక్షణనిస్తోంది. అలాంటి అప్సర వైద్యులకి పెళ్ళవడం జరిగింది. ఈవిడ భర్త పేరు గణేష్. ఇదిలా ఉంటే తనకి తన నాయనమ్మ అంటే ఎంతో ప్రేమ అని, తన నాయనమ్మని చూస్తే ఎవరైనా ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని, ఆమె ఒక గొప్ప వ్యక్తి అని, నిజంగా అలాంటి వ్యక్తికి ఆమె మనవరాలుగా పుట్టడం తన అదృష్టం అంటూ పోయిన నానమ్మను గుర్తు చేసుకుంటూ ఎంతో ఎమోషనల్ అయింది. పైగా చెప్పుకొస్తూ ఆమె లేని లోటు కేవలం మా కుటుంబానికి మాత్రమే కాదు, కోట్లాది మంది అభిమానులకు కూడా ఎవరూ తీర్చలేనిది అంటూ, ఆవిడ కుటుంబాన్ని, అభిమానుల్ని ఎప్పుడూ వేరువేరుగా చూడలేదని, ఆవిడకి కుటుంబం ఎంతో, అభిమానులు కూడా అంతే. అభిమానులని ఎంతో అభిమానంగా, ఎంతో ప్రేమగా చూసుకునేది. నేటికి కూడా అభిమానులు మా ఇంటికి వస్తూ మా నాన్నమ్మతో పలకరిస్తూ, ఆవిడ మాట్లాడే తీరు, ఆప్యాయంగా వాళ్ళు చూసుకునే తీరుని చూస్తూ ఉంటే ఆవిడ నుంచి ఎంతో నేర్చుకునేవాళ్ళము అంటూ తన నాయనమ్మని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయింది. జానకమ్మ గారి చివరి కార్యక్రమాల్ని తానే జరిపించడం, పైగా కోట్లాది మంది అభిమానులు తన నానమ్మను చివరి చూపు చూడటానికి వచ్చినందుకు ఎంతో రుణపడి ఉంటాను అంటూ లేని తన నాయనమ్మని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతూ ఆవిడ మాట్లాడిన తీరు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. ఇక పైగా తన నాయనమ్మ చివరి కోరిక ఏంటో కూడా చెప్పి అందరినీ షాక్కి గురి చేసింది. ఇక తాను చెప్పుకొస్తూ తన నాయనమ్మకి తాను మైసూరులో ఉంటున్న ఇల్లు అంటే చాలా ఇష్టమని, తనకి హైదరాబాద్లోను, చెన్నైలోను, బెంగళూరులోను ఇల్లు ఉన్నప్పటికీ తన కోరికల్లా తన చివరి రోజులో ఆ ఇంట్లోనే గడపాలని, దానికి గల కారణం తన తండ్రి కూడా ఆ ఇంట్లోనే ఉండే, ఇక తన కొడుకు ఎక్కడ ఉన్నాడో తాను కూడా ఆ ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుందట. అందుకే చివరి రోజు వరకు కూడా ఓ పక్క తాను, తన తల్లి బెంగళూరులోను, అంతేకాకుండా చెన్నైలో ఉన్నప్పటికీ తాను మాత్రం చివరి రోజు వరకు మైసూరులోనే ఉండేది అంటూ తన నాయనమ్మ చివరి కోరికని వెలుగులోకి తీసుకువచ్చి అందరినీ కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. అదండి అసలు సంగతి. మరి ప్రముఖ నేపథ్య గాయనిగా, గాన కోకిలగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్ జానకి గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆవిడ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో మొట్టమొదటిసారిగా ఆవిడ మనవరాలి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం, నాయనమ్మ పోయిన రోజు ఆ మనవరాలు ఏం చేసిందో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి. మరి ఏది ఏమైనప్పటికీ ఒక గాయనిగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ గొప్ప లెజెండరీ సింగర్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం